హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగమ్మని. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే రామాయణం. అసలు రామాయణం అంటే ఏమిటి? రామాయణం అంటే కేవలం ఒక కథ కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. అయోధ్య యువరాజైన శ్రీరాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడం, ఆ సమయంలో లంకాధిపతి రావణుడు ఆయన భార్య సీతమ్మని అపహరించడం, రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో మరియు అత్యంత శక్తివంతుడైన భక్తుడైన హనుమంతుడు సహాయంతో రావణుడిని ఓడించి సీతమ్మను రక్షించి ధర్మాన్ని నిలబెట్టడం, బంధాలు, త్యాగం, నిబద్ధత మరియు న్యాయం గురించి చెప్పే ఈ అద్భుతమైన మహాకావ్యమే మన ఈ రామాయణం. అసలు రామాయణం ఎవరు రాశారు? ఈ మహాకావ్యాన్ని మనకి సంస్కృతిలో రచించిన వారు వాల్మీకి మహర్షి. ఆయన రాసిన ఈ గ్రంథాన్ని మనం ఆది కావ్యం అని కూడా పిలుస్తాం. ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప కావ్యం ఈ రామాయణం. మనకి రామాయణం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే రామాయణం మనకి కేవలం చరిత్రనే కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే ఒక మార్గదర్శి. అందుకే మనం ఈ రామాయణాన్ని తెలుసుకోవాలి. రామాయణంలో మనం ఆదర్శవంతమైన పాత్రలని చూస్తూ ఉంటాం. అందులో ఆదర్శవంతమైన పుత్రుడైన రాముడిని, ఆదర్శవంతమైన భార్య అయిన సీతమ్మ వారిని, ఆదర్శవంతమైన సోదరుడు లక్ష్మణుని ఎలా ఉండాలో చూపిస్తుంది. ధైర్యం మరియు త్యాగం. కష్టం వచ్చినప్పుడు మనం ధైర్యంతో మన ధర్మంతో మనం నిలబడాలని నేర్పుతుంది. రాముడు తన సుఖాలను వదులుకొని ధర్మాన్ని నిలబెట్టిన త్యాగమే ఇందులో ఉంటుంది. అంతేకాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, నిస్వార్థంగా సేవ చేయడం మరియు పేద ధనిక తేడా లేకుండా అందరినీ సమానంగా చూడడం మనం ఇందులో నేర్చుకుంటామన్నమాట. అందుకే మనం రామాయణం ఎప్పుడు విన్నా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఇది పాతబడదన్నమాట. ఎందుకంటే అందులోని సత్యాలు, ధర్మాలు మన జీవితంలో మనకి ఎదురవుతూనే ఉంటాయి. అందుకే అంటారు, రాముడు వివాదం కాదు, పరిష్కారం. రాముడు అగ్ని కాదు, శక్తి. అంతేకాకుండా మన రాముడు కేవలం మనవాడు మాత్రమే కాదు, అందరివాడు. మనలోని రామతత్వాన్ని మేల్కొల్పాలి. రామ బాటలో మనం ఉండాలి. కాబట్టి నా చిట్టి స్నేహితులారా, ఈ అద్భుతమైన రామాయణ ప్రయాణంలో మీరు మాతో కలిసి రావడానికి రెడీనా? మనం ఈ కథను చాలా సులభమైన తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకుందాం. మీకు ఈ స్టోరీ సిరీస్ కావాలంటే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. తర్వాత ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఎపిసోడ్ బాలకాండం. మళ్ళా మనం బాలకాండంతో కలుద్దాం. రాముడు చిన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మనం ఈ బాలకాండంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.